ప్రకాశం జిల్లాలో మోంతా బీభత్సం సృష్టిస్తోంది. వెలిగొండ టన్నెల్లోకి భారీగా వరద నీరు వచ్చినట్లుగా తెలుస్తోంది. టన్నెల్లో 100 మందికి పైగా కూలీలు చిక్కుకున్నారు. వర్షాలకు వెలిగొండ ప్రాజెక్టు కట్టకు గండి పడినట్లుగా తెలుస్తోంది. టన్నెల్లో లీకేజ్ వాటర్ బయటకు పంపే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లీకేజ్ వాటర్కు వరద నీరు కూడా తోడవడంతో పూర్తిగా టన్నెల్ 2 వాటర్తో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. లోపల పనిచేస్తున్న వారి పరిస్థితిపై గందరగోళం నెలకొంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క అక్కడ ఉన్నటువంటి వరద నీరు, మరో పక్క ఆ టన్నెల్లోకి చేరినటువంటి వాటర్తో పూర్తిగా టన్నెల్ 2 లోపల నీరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. దీంట్లో 100 మంది వరకు అక్కడ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ నాటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? అక్కడ 100 మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది ఆ టన్నెల్లో. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కురుస్తున్న వర్షాలకి ప్రమాదం చోటు మెగాకృష్ణారెడ్డి సంస్థలు ఈ పనులు కూడా పూర్తిగా కూడా అశ్రద్ధ కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ సంబంధించి 2 టన్నెల్ కూడా నీరు ఉధృతంగా అంటే సుమారు 10 అడుగుల పైగా కూడా ప్రవహిస్తున్నట్టు కూడా అక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రవాహం ఆ ప్లేడర్ కెనాల్ నుంచి కూడా రివర్స్ అంటే వాటర్ కూడా గండిపడింది. ఏదైతే లీక్ వాటర్ అయితే ఉందో అంటే ఎక్కడైతే టన్నెల్ లో లీక్ వాటర్ ఉందో ఆ లీక్ వాటర్ కూడా పూర్తిగా ఇంజిన్ తోటి కెనాల్ కి పెడతారు. ఆ పక్కన ఉన్న మెట్ట ప్రాంతానికి పెట్టే పరిస్థితి. కానీ 24 గంటల నుంచి కురుస్తున్నటువంటి పూర్తిగా నలబల అటవీ ప్రాంతం దోర్నాల జలమయమైన టన్నెల్లోకి వెళ్తున్న పరిస్థితి. టన్నెల్లోకి అంటే షిఫ్ట్ల ప్రకారం మోటారు రాత్రి సమయంలో పనిచేస్తారని చెప్పేసి ప్రాథమికంగా తెలిసి సమాచారం. అవతల పక్క ఉన్నటువంటి ఆ కొల్లం వాక్ ఏమన్నా అధికారులు ముందస్తుగానే తరలించినట్టు వారు కొంత క్షేమం అని చెప్పుకోవచ్చు. లేని పక్షంలో మటుకి అక్కడ జరిగిన ఆ ప్రమాదం అయితే కూడా భారీ అంచనాలకి మించిందిగా కూడా కనిపించే పరిస్థితి ఉంది నందు. ఎందుకంటే ఆ టన్నెల్ సుమారు 16 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ కనీసం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ లోతుగా ఉంటుంది కాబట్టి ప్రమాదం అధికంగా ఉంటుందని చెప్పచ్చు. ఆ ప్రాంతం వెలిగొండకి ముప్పు ప్రాంతం రైట్ మనం చూస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టు కట్టకు గండి పడినట్లుగా తెలుస్తోంది. అలాగే వెలిగొండ టన్నెల్లోకి భారీగా వరద నీరు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ 100 మంది కూలీలు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క వరద నీరు, మరో పక్క ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి నీరు మొత్తం కూడా టన్నెల్లోకి చేరుకోవడంతో 100 మంది కూలీల లోపల ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి అన్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా వరద నీటితో సరెండర్ అయిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. లోపల ఉన్నారు కూలీలు. ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది మనకి. మనం క్లియర్గా బయట చూడొచ్చు. లోపల పనిచేయడానికి వెళ్ళారు కూలీలందరూ కూడా. అయితే చుట్టూ ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఇక బయటికి రాలేని పరిస్థితి అయిపోయింది. కేవలం అక్కడ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అధికారులు ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ అక్కడ వారు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు. వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళని అందరినీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే 100 మంది కూలీల ప్రాణాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. సో ఏ చిన్న తేడా జరిగినా సరే భారీ నష్టాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. టన్నెల్లో లీకేజ్ వాటర్ని బయటికి పంపే క్రమంలో వారందరూ బయటికి వెళ్ళిపోయారు. ఒకసారిగా వరద నీరు వచ్చి చుట్టుముట్టేసింది. సో ఓ పక్క వరద నీరు, ఇంకో పక్క టన్నెల్లో ఉన్నటువంటి లీకేజ్ వాటర్ మధ్యలో ఈ కూలీలందరూ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేక, లోపల ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంకొద్దిగా వరద ప్రభావం పెరిగితే మరింత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు కట్టకు గండపడడంతో అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వర్షాలకి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొన్ని
చిన్న చిన్న చెరువులకు సంబంధించి కట్టలు తెగడం కానీ లేదంటే వాగులు వంకలు కొంత ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు సైతం అలర్ట్ జారీ చేశారు, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.